హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో శీర్షాసనం అలానే చక్రాసనం ఎలా వేయాలో చూపిస్తాను. ఈ ఆసనాలు ఎవరెవరు వేయచ్చు, ఎవరు వేయకూడదు, అలానే ఈ ఆసనాల యొక్క ఉపయోగాలు ఏంటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆసనం. అసలు ఆసనం అంటే ఏంటి? ఆసనం అనగా భంగిమ. శరీర అవయవాలను క్రమ పద్ధతిలో కదిలించుట ద్వారా వివిధ భంగిమలుగా నిలిపించుట. ప్రతిరోజు ఆసనాలు వేయటం వలన ధైర్యము, ఏకాగ్రత పెరగటమే కాకుండా ఆరోగ్యము కూడా కలుగచేస్తుంది. బీపీ, గుండె సంబంధమైన వ్యాధులు ఉన్నవారు గురువు సమక్షంలోనే సాధన చేయాలి. బీపీ ఉన్నవాళ్ళు శీర్షాసనం అస్సలు వేయకూడదు. ఆసనాలను పూర్తి ఏకాగ్రతతో వేస్తేనే పూర్తి ఫలితాలను పొందగలము. యోగా సాధనకు వయసుతో పరిమితి లేదు. అవగాహన చేసుకునే వయసు ఉంటే చాలు, ఎవరైనా యోగా చేయొచ్చు. ఆసనాలు వేసేటప్పుడు ముక్కుతో మాత్రమే గాలి పీల్చుకోవాలి. సాధన పూర్తయిన తర్వాత 15 నిమిషాలు ఆగి స్నానం, 30 నిమిషాలు ఆగి ఆహారం తీసుకుంటే చాలా మంచిది. యోగా సాధన ప్రారంభించే ముందు ఒక గ్లాసు నీరు త్రాగితే మంచిది. శీర్షాసనం. ఈ ఆసనం యొక్క ఫలితాలు: శరీరం యొక్క బరువును తగ్గిస్తుంది, మధుమేహం, ఆస్మా వంటి రోగాలను నివారిస్తుంది, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, గుండె, మెదడులకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, శరీరంలోని అన్ని గ్రంథులు సమర్థవంతంగా పనిచేస్తాయి, రోగ నిరోధక శక్తి పెంచుతుంది, ఏకాగ్రత కూడా పెరుగుతుంది, చెడు వాయువును నివారిస్తుంది. ముందుగా చెప్పినట్లు అధిక రక్తపోటు ఉన్నవారు మాత్రం ఈ ఆసనం వేయకూడదు. శీర్షాసనం అన్ని ఆసనాలకు రాజు వంటిది. అన్ని ఆసనాలలో ఉత్తమమైన ఆసనం శీర్షాసనం. ఇది పూర్తిగా గురువు సమక్షంలోనే వేయాలి. చక్రాసనం. దీని యొక్క ఉపయోగాలు: జీర్ణ వ్యవస్థ ఉత్తేజం అవుతుంది, మూత్రపిండాలు బాగా పనిచేస్తాయి, శారీరక శ్రమ ద్వారా కలిగిన నీరసం తగ్గుతుంది, వెన్నెముకకు వంగే శక్తి పెరగటం వలన ఏ జబ్బులు దరిచేరవు. ఈ ఆసనం రోజు చేస్తే వయస్సు కనపడదు, వృద్ధాప్యం దరిచేరదు. ఈ ఆసనం మలబద్ధకం ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో మానసిక వ్యాయామానికి ధ్యానం అంతే అవసరం.